హాయ్ అందరికి ఉమా వంటిల్లు ఛానల్కి స్వాగతం. ఈరోజైతే మన వంటింట్లో ఎగ్ కర్రీ అయితే చేసుకుందాము. ఎగ్ కర్రీ చాలా మంది చాలా రకాలుగా చేస్తుంటారు, కానీ ఎప్పుడు చేసే విధంగా కాకుండా కొంచెం కొత్తగా అయితే చేసుకుందాము. ఎగ్ కర్రీ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఒకసారి చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. గ్రేవీ చూసారా ఎంత బాగా వచ్చిందో. గ్రేవీ ఎక్కువ ఉండటం వల్ల రైస్లోకి కాకుండా బగారా రైస్ అని, బిర్యానీ అని, చపాతీల్లో కానీ ఇలా ఎందులోకైనా ఈ కర్రీ బాగుంటుంది. గ్రేవీ ఎక్కువ ఉండటం వల్ల టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చూడండి, మీరే నమ్ముతారు. టేస్ట్ చాలా బాగుంది. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేనైతే ఇక్కడ 5 గుడ్లు తీసుకున్నాను. 5 గుడ్లు క్లీన్ చేసుకొని కుక్కర్లో వేసుకొని 2 విజిల్ అయితే వేయించుకున్నాను. చల్లారిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ గిన్నె తీసుకొని అందులో అల్లం, వెల్లుల్లి, 4 పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను. అవి ఇందులో వేసేసుకోవాలి. తర్వాత చిన్న కొత్తిమీర కట్ తీసుకోవాలి. అది కొంచెం క్లీన్ చేసేసి కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఆ తర్వాత 2 అయితే ఉల్లిపాయలు కట్ చేసుకొని ముక్కలుగా అందులో అయితే వేసుకోవాలి. తర్వాత ఒక 6 నుంచి 8 కాజు అయితే తీసుకొని అందులో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా పట్టేసుకోవాలి. ఇలా పేస్ట్లా పెట్టుకొని పక్కనైతే పెట్టుకుందాం. ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ వెలిగించుకొని అందులో ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 4 ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను, సన్నగా కట్ చేసుకున్నాను. నా దగ్గర చాపర్ ఉంది, చాపర్లో వేసుకుంటే సన్న ముక్కల కింద అయిపోయి అవి అయితే వేసుకొని పింక్ కలర్లోకి వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు. తొందరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిపోయిన తర్వాత 2 టమాటాలు అయితే తీసుకున్నాను. అవి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో అయితే వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటా ముక్కలు కూడా మగ్గిపోయిన తర్వాత ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకోవాలి. అలాగే మన టేస్ట్ తగ్గట్టు కారం అయితే వేసుకోవాలి. నేను ఒక స్పూన్ కారం అయితే వేసుకున్నాను. అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను. అలాగే 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసుకున్నాను. అలాగే 1/2 స్పూను గరం మసాలా కూడా వేసుకున్నాను, ఇంట్లో ఉన్న గరం మసాలా. ఇవన్నీ ఉల్లిపాయ ముక్కలకు పట్టేలాగా మొత్తం కలిపేసుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు అయితే మసాలాలు మాడిపోకుండా కలుపుతూ ఫ్రై చేయాలి. ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలా ముద్ద ఏదైతే ఉందో అదైతే వేసేసుకొని కలుపుతూ ఫ్రై అయితే చేసుకోవాలి. ఇందులోనే ఉంది మొత్తం అంతా. ఇక్కడైతే బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన అంతా పోయేంత వరకు ఆయిల్ పైకి తేలేలాగా మొత్తం ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, మొత్తం అంతా కలిసిపోయి ఆయిల్ అయితే ఎలా బయటకు వచ్చిందో ఇంతవరకు ఫ్రై చేస్తూనే ఉండాలి కలుపుకుంటూ. ఎక్కడైనా ఆపేసి పక్కకెళ్ళామంటే మాడిపోద్ది, మాడిపోయి టేస్ట్ మొత్తం పోతుంది అనమాట. తర్వాత కొంచెం నీళ్ళైతే తీసుకోవాలి. ఈ గ్రేవీ అనేది కొంచెం పలుచగా ఉండాలి. నేనైతే ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను. వాటర్ పోసిన తర్వాత బాగా కలుపుకుంటూ అయితే ఉడికించుకోవాలి. ఇంకా చిక్కగా అనిపించి చిన్న గ్లాస్తో వాటర్ అయితే వేసుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు అయితే ఉడకబెట్టుకోవాలి. మంట అనేది మీడియం ఫ్లేమ్లో ఉండాలి. 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చూసారు కదా, ఇలా ఆయిల్ పైకి తేలుతూ కుక్ అవుతుంది. ఈ టైంలో మనం ఒక 2 స్పూన్లు శనగపిండి తీసుకొని వాటర్లో వేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని ఈ గ్రేవీలో మనం వేసుకొని ఈ గ్రేవీలో కూడా ఉండలు కట్టకుండా కలుపుతూనే కుక్ చేసుకోవాలి. శనగపిండి వేయడం వల్ల టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుంది గ్రేవీ అయితే. అలాగే ఉప్పు, కారం, మసాలా అవి అడ్జస్ట్ చేసుకోవాలి టేస్ట్ చూసుకొని. ఆ తర్వాత మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న గుడ్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసుకొని ఎలా పడితే అలా తిప్పేయకుండా ఇలా గుడ్ల పైన గరిటతో గ్రేవీ అయితే వేసుకోవాలి. ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకబెట్టుకుంటే మొత్తం అంతా రెడీ అయిపోతుంది ఆయిల్ పైకి తేలుతూ. సో లాస్ట్లో మనం కరివేపాకు అలాగే కొత్తిమీర వేసుకుంటే ఈ గ్రేవీ అయితే రెడీ అయిపోతుంది. ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఇలాగా ఎగ్ గ్రేవీ అయితే చేసి పెడితే చాలా అంటే చాలా మెచ్చుకుంటారు మిమ్మల్ని, ఎందుకంటే టేస్ట్ అంత బాగా వచ్చింది. నేను ఇక్కడ కొంచెం బగారా అన్నం అయితే చేసుకున్నాను. గ్రేవీ కలుపుకొని గుడ్డు ముక్క అయితే తీసుకొని ముద్ద పెట్టుకుంటే ఉందండి, నిజంగా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు.